హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండి. సో ప్రైవేట్ జాబ్స్ అయితే కాదు, సో గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో ఖచ్చితంగా మీకు ఒక పోస్ట్కి వచ్చేసి తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదనమాట ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. సో మిగతా అన్ని పోస్టులకి అప్లై చేసుకోవాలంటే సో 7th, 5th అండ్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్లకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ నోటిఫికేషన్లో పోస్టులు కనుక చూసుకున్నట్టయితే సో టోటల్గా 5 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 8 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి అనమాట. సో ఈ పోస్ట్కి మనము అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో టోటల్గా 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే సో ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనమాట. సో టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 7th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు 10th కూడా అవసరం లేదు. సో 7th క్లాస్ పాస్ అయినా కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క 12 వేకెన్సీస్ని కూడా వీళ్ళు ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డైందనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే వాచ్మెన్ పోస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే సో 5th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ 10th కూడా అవసరం లేదు, ఓన్లీ 5th క్లాస్ క్వాలిఫికేషన్స్తో కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్వీపర్ పోస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఈ పోస్ట్కి వచ్చేసి మీకు ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదనమాట. సో తెలుగు చదవడం అండ్ అలాగే రాయడం వస్తే మీరు ఈ యొక్క స్వీపర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక 4 రకాల పోస్టులకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో టోటల్గా ఈ నోటిఫికేషన్లో 23 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ విజయవాడ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నిన్ననే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వాళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో నేను అది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సో ఫిల్ చేసేసి సో దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ మీ యొక్క 10th మార్క్స్ మెమోస్ కావచ్చు, లేదంటే ఇంటర్ అండ్ అలాగే సో డిగ్రీ, సో మీ దగ్గర ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో మీరు అప్లై చేసుకుంటున్నారో సో యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ మెన్షన్ చేయాలి. అండ్ అలాగే ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేసేసి మీరు సో 20/11/2021 ఈవినింగ్ 5 లోపు అయితే మీరు ఈ యొక్క అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని. సో సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫస్ట్ ఫ్లోర్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ బిల్డింగ్స్, ముత్యాలమ్మపాడు, విజయవాడ, పిన్ కోడ్ 520011. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సెండ్ చేయండి, లేదంటే మీరే డైరెక్ట్గా అయినా వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, వీళ్ళు ఎక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, మీరు ఒకవేళ ఒక పోస్ట్ కంటే అంటే సో 2 పోస్టులకు కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే సో యొక్క
పోస్ట్ క్వాలిఫికేషన్ బట్టి ఒక పోస్ట్‌కే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18-42 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. 1/10/2021 నాటికి మీకు 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో చాలా ఏజ్ లిమిట్ అయితే చాలా బాగా ఇచ్చారు కాబట్టి సో చాలామంది అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఆఫ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు చూడండి, నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను కదా, మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు సో ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ సో క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీ యొక్క మార్క్స్ మెమోస్ కావచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే మీరు ఈ యొక్క అడ్రస్‌కి అయితే 20/11/2021 ఈవినింగ్ 5 లోపైతే మీరు సెండ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తా. సో ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫాము నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకునేసి సో ప్రింట్అవుట్ తీసుకునేసి ఈ యొక్క ఫామ్ని అయితే మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలాగే మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో సో ఆ యొక్క లాంగ్వేజెస్ అండ్ అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అన్నీ అయితే ఇక్కడ రాసేసేయండి. సో రాసేసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీగా అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ క్వాలిఫికేషన్స్‌తో ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారని చెప్పేసి. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేసేసి ఆ యొక్క సర్టిఫికేట్స్ అండ్ అలాగే ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించినటువంటి అవి కూడా మీరు అటాచ్ చేసేసి సో అప్లికేషన్ ఫామ్‌తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ ప్లేసు, డేట్ అయితే ఇచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే కంపల్సరీగా చేయండి. సో సిగ్నేచర్ లేకపోతే అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సిగ్నేచర్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.